మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. టమాటా ఆలు కర్రీ చేస్తున్నానండి. పూరీకి ఇట్లా క్యూబ్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి. బాగా కడుక్కోవాలండి. అన్ని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. నెయ్యి ఉడకబెట్టకూడదు. ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని చేసుకోవాలి. ఇది టమాటా కర్రీ అండి. టమాటా వేసి చేస్తాను. ఇదిగా ఈ వాటర్ వేసి కుక్కర్ పెట్టేస్తానండి. 3 విజిల్స్ రానిచ్చాలి. ఇది ఇది కాదండి, ఒక 2 విజిల్స్ రాదు. ఒక ఆనియన్ టమాటాలు ఎక్కువ వేసుకోవాలండి. పిండి పూరీలకు సపరేట్గా దొరుకుతుంది. పూరీ పిండిని ఒక స్పూన్ చక్కెర అండి తడుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. లైట్గా వేసుకోండి. ఉప్పు ఆయిల్ వేసినాం కదండి. ఆయిల్ వేసినాక అంతా కలిపేసుకోవాలి. పెట్టుకోవాలండి. చూసి వేసుకోవాలండి. వాటర్ తక్కువ పడుతుంది పూరి పిండికి. చేయకుండా ఆలు చేస్తున్నానండి. బాగా ఇది సపరేట్గా పూరి పిండి అని దొరుకుతుందండి. పూరి పిండి అని అడగాలి. గ్రాసరీ షాప్లో మనం పూరి పిండి అని అడిగితే సపరేట్గా ఇస్తారండి. ఈ విధంగా తట్టుకోవాలండి. ఈ మాత్రం టైట్ ఉండాలి. మరీ లూజ్ ఉంటే పూరి పొంగదు అండి. అది పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది పేస్ట్ చేసి మనం కర్రీలో వేయాలండి. పోపు వేసుకుందామండి. పోపు కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తాను. వేసేసి ఇంకోండి కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోతాయి. టమాటా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మెత్తగా ఉడకాలండి. టమాటా బాగా మెత్తగా అయిపోవాలి. ఉప్పండి, కారము కొంచెం ఇప్పుడు వేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. సాంబార్ టమాటా అనేది బాగా ఉడికిపోతుందండి. కొంచెం పసుపు, ఇంకా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇంకా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఇట్లా ప్రెస్ చేస్తే టమాటా అనేది బాగా మెత్తగా అయిపోతుంది. మళ్ళీ లిక్విడ్ వేయకూడదండి. గ్రైండ్కి వేసి అట్లా బాగుండదు. ఆల్రెడీ ఉడికింటది కదా, దాన్ని కొంచెం స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టేస్తాను. ఇప్పుడు ఆలు ఉడికిన ఆలు వేసేస్తానండి. కొంచెం గ్రైండ్కి వేసుకొచ్చానండి. అనుకూలంగానిక ఉడకబెట్టిన ఆలు గ్రైండ్కి వేసేస్తాను. జీలకర్ర, గసాలు, కొబ్బరి దానిలోనే ఆలుగడ్డలు వేసి తిప్పుతానండి. కొన్ని ఆలుగడ్డలు తీసుకుని గ్రైండ్కి వేసుకొస్తాను. అది కర్రీ అనేది అనుకూలం కావాలి కదా. ఇప్పుడు ఇది లిక్విడ్ ఉంది కదా. ఇప్పుడు ఆలుగడ్డలు కొంచెం మిక్సీకి వేసి వేస్తానండి.
మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి. మిక్సీకి వేసుకునేది వేస్తున్నానండి. మిక్సీకి వేసుకు ఇప్పుడు అనుకూలం వస్తుందండి కర్రీ. మరీ మెత్తగా వేసుకోకూడదు, పలుకు పలుకే వేసుకోవాలి ఆలు. గరం మసాలా అండి, ధనియాల పొడి, గరం మసాలా 2 వేసేసి ఇంట్లో చేసినదేనండి గరం మసాలా. కొద్దిగా కస్తూరి మేతి వేస్తానండి. కొద్దిగా కస్తూరి మేతి దంచి వేయాలి. చూడండి చిక్కబడింది. మనం కొంచెం 2 ఆలుగడ్డలు మిక్సీకి వేసుకున్నామంటే కర్రీ అనేది అనుకూలం వస్తుంది. మనం ఆలు ఉడకబెట్టుకున్నామంటే మెత్తగా అయిపోతుందండి. ఇట్లా ఆలు కనిపించదు అనమాట. అయిపోయిందండి ఇంకా కర్రీ. సర్వింగ్ చేసేస్తానండి. సర్వ్ చేసేస్తే పూరి చేయొచ్చు. ఇంకా అయిపోయిందండి కర్రీ. తర్వాత చల్లగిన తర్వాత కొంచెం సగం నిమ్మకాయ పిండితే బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు వేడి మీద నిమ్మకాయ పిండొద్దు, చల్లగిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ వేసి పిండుతాను. వేసుకోవాలండి. తడిపి పెట్టుకున్న పిండిని బాగా చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ పెట్టుకోవాలి. ఇట్లా మనం పూరి చేసేటప్పుడు ఇట్లా చేసుకోవాలండి. ఒక్కొక్క ఉల్ల ఇట్లా చేసుకుంటే పూరి బాగా పొంగుతుంది. మనకి పిండి కూడా లూజ్ అనేది గట్టి పడుతుంది ఇట్లా మర్దన చేసినామంటే. ఎక్కువ పిండి వేయకూడదండి. ఒత్తిడి పిండి ఎక్కువ వేస్తే నూనె ఎర్రగా అయిపోతుంది. ఏడలు అనేది లైట్గా పైన రుద్దాలి. సైడ్లకు మందం ఉండకూడదండి, ఈక్వల్గా ఉండాలి రేకు. అప్పుడు పూరి మొత్తం పొంగుతుంది. ఫస్ట్ ఏడలు రుద్దాలండి. ఏడలు రుద్దితే సెంటర్కి ఈక్వల్ చేయొచ్చు. తర్వాత సైడ్లకు రుద్దుకుంటూ రావాలి. సపరేట్ చేయండి. ఫస్ట్ది కదా తెల్లగా కాలుతుంది. సైడ్లకు మందం ఉండకూడదండి. ఇట్లా వత్తాలి కొద్దిగా. ఇంకా ఎర్రగా కాలండి. షుగర్ ఉంది, షుగర్ వేస్తాం కాబట్టి గోల్డ్ కలర్ వస్తుందండి.
పూరి అయిందండి. కర్రీ పూరి తయారైంది. నిమ్మకాయ పక్కకు పెట్టేసుకున్నాను. పక్కగా నిమ్మకాయ పెట్టాను చూడండి. నిమ్మకాయ పిండుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. తీసుకెళ్ళండి. ఇవి చిన్న చిన్నగా చేసినాను చూడండి. ఇట్లా బాగా పొంగినాయో.